Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ఇప్పుడు మనం మన RRB, NTPC, Group D and SSC, CGL and CHSL కి ఓకే ఏవైతే ప్రిపరేషన్ చేస్తున్నామో ఆల్రెడీ మనం నెంబర్ సిస్టమ్ చూసాం ఫ్రెండ్స్. అప్పుడు 12 పార్టులు చూసాం. నెంబర్ సిస్టమ్ మొత్తం 12 పార్టులు చూసాము. ఈ 12 పార్టుల్లోని మనం అర్థమైందా, ఈ 12 పార్టుల్లోని మొత్తం నెంబర్ సిస్టమ్ అనేది మనం పూర్తిగా కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఆల్జీబ్రా చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా టాపిక్స్ మీ కంబైన్డ్ గా మీకు ఓకే ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకు తెలుస్తుంది. రేషియో ప్రపోర్షన్స్, సింపుల్ ఇంపార్టెంట్ కాంప్లిమెంట్ టెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ మనం కవర్ చేస్తాం. అవి తర్వాత మెల్లిగా చేద్దాం. ఐ మీన్ అంటే ఈ ముందు ఏంటంటే మనం అడ్వాన్స్ మ్యాథ్స్ కంప్లీట్ చేసేద్దాం. ఆల్జీబ్రా తర్వాత జామెట్రీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ, తర్వాత మెన్సురేషన్, ఇవన్నీ మనం కంప్లీట్ చేస్తాం అనుకోండి. మీకు ఓవరాల్ గా మన ఛానల్లో మొత్తం ఎన్టీపీసీకి ఏ సిలబస్ కావాలో మొత్తం అంతా కవర్ అయిపోతుంది. సో అందుకే నేను ఇప్పుడు ఏం చూస్ చేసుకున్నానంటే అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఫస్ట్ టాపిక్ ఆల్జీబ్రా అనమాట. ఏం ఫ్రెండ్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఫస్ట్ టాపిక్ ఆల్జీబ్రా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ఆల్జీబ్రా తర్వాతే మీరు జామెట్రీ అవన్నీ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఆల్జీబ్రాలో నవనియండి అడ్వాన్స్ మ్యాథ్స్ లో ఫార్ములాస్ అని చాలా ఇంపార్టెంట్. మీరు బై హార్ట్ చేస్తారు, కంఠస్థ పెట్టండి, ఎలాగైనా ఉదయాన్ని లేసి 10 సార్లు చదవండి, 20 సార్లు చదవండి, బట్ మీకు ఫార్ములాస్ అనేది తెలియాలి. ఎందుకంటే ఈ ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ అనే ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో ఫార్ములాస్ ని యూజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అప్పుడే మీకు ఆన్సర్ వస్తుంది. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇంతకన్నా ఎక్కువ ఇంట్రడక్షన్ చెప్పాల్సిన అవసరం లేదు, మనం డైరెక్ట్ గా వెళ్ళిపోదాం. బట్ ఎవరెవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోని వాళ్ళందరూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి, ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ అలాగే మళ్ళీ ఆఫర్ ప్రైజెస్ బ్యాక్ వచ్చాయి. textbook.com లో మెగా సేల్ 299 రూపీస్కే 1 year వరకు పాస్ ఉంటుంది. ఈ పాస్ తీసుకుంటే మీకు 6500 పైన మాక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. ఇందులో మీరు రైల్వే కూడా ట్రై చేయొచ్చు, IBPS, SBI, IBPS RRB, ఇన్సూరెన్స్, స్టేట్ ఎగ్జామ్స్ అండ్ డిఫెన్స్ ఎగ్జామ్స్ అన్ని మీరు అటెంప్ట్ చేయొచ్చు అనమాట మాక్ టెస్ట్లు. సో ఈ అవకాశాన్ని వినియోగపెట్టుకోండి. దీని వెబ్సైట్ తాలూకా లింక్ మన డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. అలాగే ఎవరైతే బుక్స్ కొనుక్కోవాలనుకున్నారో అది కూడా లింక్ పెడతాను. ఇది RS అగర్వాల్ మ్యాథ్స్, రీజనింగ్ అండ్ అలాగే GS కి. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే మనం ఫస్ట్ చూస్తున్నది ఆల్జీబ్రా అంటే తెలుగులోని బీజగణితం అంటారు ఫ్రెండ్స్. అర్థమైందా? ఆల్జీబ్రా అంటే తెలుగులో బీజగణితం అంటారు. ఇందులో మెయిన్ గా మీకు ఫార్ములాస్ వచ్చి దాన్ని యూజ్ చేయడం కలిగితే మీరు ఎలాంటి ఆల్జీబ్రా ప్రాబ్లం ఇచ్చినా సరే మీకు ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు అనమాట, మార్క్స్ స్కోర్ చేయొచ్చు. తప్పకుండా ఇందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం. సో డోంట్ వరీ, 3-4 పార్ట్లు అయినా పర్వాలేదు, బట్ మీకు ఇంకా మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు అనమాట. ఈ వీడియోస్ చూసిన తర్వాత మీకు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. అంత బాగా చెప్తాను, అంత బాగా మీకు అర్థమవుతుంది కూడా. అర్థమైందా? అంత మంచి క్వశ్చన్స్ కూడా మీతో కవర్ చేస్తాను. సో ఫస్ట్ చూద్దామా? చూడండి ఫ్రెండ్స్, ఆల్జీబ్రా. నా రైటింగ్ కొద్దిగా బాగోదు, మీరు నోట్ డౌన్ చేసుకుని పెన్ను పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు తప్పనిసరిగా మీరు ఫార్ములాస్ గుర్తుంచుకోవాలి, ఆ ఫార్ములాస్ మీరు రాసుకోవాలి. ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని నేను ఇప్పుడు చెప్తాను మీకు, అవన్నీ మీరు రాసుకోవాలి. అర్థమైందా? సో ప్లీజ్ పెన్ను పేపర్ తీసుకోండి, రాసుకోండి. పెన్ను పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకోండి, మీలో రిజిస్టర్ అవుతుంది, మీ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్జీబ్రా అనగానే మీకు ఫార్ములాస్ గుర్తురావాలి. ఫార్ములాస్ అనగానే మన చిన్నప్పటి నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒకే ఫార్ములా చదువుతాం. ఆ ఫార్ములా తప్పకుండా ప్రతి ఒక్కటి ఏంటి? A+B². అవునా కదా? ఇది ప్రతి చిన్న పిల్లవాడికి వచ్చేది. సో ఫస్ట్ అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఆల్జీబ్రా అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అర్థమైందా? సో ఆల్జీబ్రాలో ఫస్ట్ ఫార్ములా మీరు రాస్తాను చూడండి, A+B². A+B² అంటే ఎంత? A² + B² + 2AB. అవునా కదా? ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఇది చిన్న ఫార్ములా అని చెప్పేసి మీకు వచ్చని చెప్పేసి రాసుకోవడం మాత్రం మానేయద్దు. ఎందుకంటే ఏదైనా బేసిక్ నుంచి వస్తేనే మీకు మొత్తం అంతా వస్తుంది. బట్ రెండోది, మీకు ఫార్ములా తెలిసినంత మాత్రాన ఆల్జీబ్రా క్వశ్చన్ చేసేస్తారని ఉండదు. ఫార్ములా తెలిసిన తర్వాత దాని అప్లికబిలిటీ రావాలి. ఐ మీన్ అంటే యూజ్ చేయడం రావాలి. యూజ్ చేయడం వస్తేనే మీకు ఆల్జీబ్రా అనేది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అర్థందా? సో అది ఎలా చేయాలో నేను చెప్తాను, ఎంత కిట్గా అంటే అన్ని ఫార్ములాస్ చెప్తాను. అర్థందా? ఎలా ఉపయోగించారు. సో రెండోది ఏంటి? A-B². A-B వస్తుంటే A² + B² - 2AB. బేసికల్ గా ఏంటి? ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. సో ఇది అందరికీ తెలుసు. బట్ థర్డ్ ఫార్ములా చూడండి, ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. అర్థమైందా? సో థర్డ్ ఫార్ములా నేను ఏమొస్తానంటే బేసికల్ గా నేను ఈ రెండింటిని ఎలా పెట్టుకొని అప్లికబిలిటీ, అందుకే చెప్తున్నా నేను ప్రతిదీ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో అడుగుతాడు అనమాట, అందుకే చెప్తున్నా. చూడండి, ఇక్కడ ఈ రెండింటిని ప్లస్ చేశాను అనుకోండి, A+B² + A-B². ఎంత అవుతుంది? ఈ రెండు పోతాయి. అవునా ఫ్రెండ్స్? నోట్ డౌన్ చేసుకోండి, ఆ రెండు పోతాయి. సో మీకు ఏమవుతుంది? 2 × A² + B² మిగులుతుంది. అవునా కదా?
అర్థమైందా? ఎలా వచ్చింది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే రెండింటిని ప్లస్ చేస్తే వదలైపు a స్క్వేర్ 2a స్క్వేర్ 2b స్క్వేర్ అవుతుంది. సో రెండు కామన్ చేస్తే 2a స్క్వేర్ ప్లస్. సో ఇది మీరు రాసుకోవాలి. సేమ్ అలాగే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది? ఏకి పోద్ది, బీకి పోద్ది. ఇక్కడ ఏమవుతుంది? 4ab మిగులుతుంది. అవునా? అంతే కదా, 4ab. ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఈ రెండు అప్లికబిలిటీ అనమాట, దీన్ని యూజ్ చేయడం అనమాట. ఎందుకంటే ఎగ్జామ్ లో మీకు డైరెక్ట్ గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ అడగడు, బట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఆ టైప్ లో కూడా అడగొచ్చు. సో ఈ 4 ఫార్ములాస్ మీరు రాసుకోవాలి. ఇవి ఎలాగొచ్చేది తెలుస్తుంది కదా, మనం ఏం చేసాం, ఒకసారి ప్లస్ చేసాం, ఒకసారి మైనస్ చేసాం అంతే. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ రాస్తాను, రాసుకోండి ఫ్రెండ్స్. a ప్లస్ బి హోల్ క్యూబ్. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే ఏంటి చెప్పండి ఫ్రెండ్స్. మన ఎవరైతే లైవ్ చూస్తున్నారో అందరూ కమెంట్ చేయండి. a క్యూబ్ మీరు రాసుకోండి, మీకు తెలిస్తే ఏం పర్లేదు. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి అనమాట. సో ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇది ఎలా వచ్చిందో డెరైవ్ అన్ని మీకు అనవసరం, ఈ ఫార్ములా మీరు గుర్తుంచుకోవాలి. a ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. అదే a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏం చేస్తారు? a క్యూబ్ ప్లస్ b క్యూబ్, సారీ ప్లస్ కాదు ఇది మైనస్ కదా, 1 మినిట్. a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. అర్థమైందా? ఇది ఇంకో ఫార్ములా అంట, 6th ఫార్ములా అనుకోండి. ఏం ఫ్రెండ్స్, a మైనస్ బి హోల్ క్యూబ్ అంటే a క్యూబ్ మైనస్ b క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a మైనస్ b. అర్థమైందా? సో నెక్స్ట్ ఫార్ములా చూద్దామా. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే ఏంటి? ఇవన్నీ మీరు రాసుకోవాలి ఫ్రెండ్స్, ఇవన్నీ అప్లికబిలిటీ ఉంటాయి. a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అంటే మీరు ఎలా రాయాలి? a ప్లస్ b అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ మీరు డైరెక్ట్ గా a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి అని పెట్టుకోవాలి. మైనస్ రావాలి ప్లస్ బి దగ్గర. అర్థమైందా? ఏం ఫ్రెండ్స్, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏమొచ్చింది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ ఏబి. అదే ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బి స్క్వేర్ అని పెట్టుకోండి. అర్థమైందా? ఒక్క నిమిషం, ప్లస్ రాకూడదు, ప్లస్ఏ రావాలి. అర్థమైందా? అన్నింటికి ప్లస్ఏ రావాలి, ఎందుకంటే మైనస్ బి ఇక్కడ పెట్టాం కదా, ఏ మైనస్ బి. సో ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్, ఏ మైనస్ బి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ కి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, లేదా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. అంటే బేసికల్ గా ప్లస్ అయితే ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది, అంతే తేడా. అర్థమైందా? సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోవాలి. దీని తర్వాత ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కూడా మీరు తెలుసుకోవాలి, ఇది కూడా మీరు రాసుకోండి. అర్థమైందా? ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. కనబడుతుందా ఫ్రెండ్స్ అందరికి? సో నెక్స్ట్ ఏంటి, ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. ఇది మీకు గుర్తుంచుకోవాలన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. అర్థమైందా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ. సో ఇప్పుడు ఇలాగే ఇంకో మంచి ఫార్ములా కూడా ఉంది. ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ ఫార్ములా మీకు తప్పకుండా మీకు గుర్తించాలి. మెయిన్ ఫార్ములాస్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ప్లీజ్ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. రాసుకుంటే చాలా చాలా మంచిది. స్క్రీన్ షాట్ తీసుకుంటే తర్వాత మిస్ అయ్యే ఛాన్స్, రాసుకుంటే మీకు నోట్బుక్ పర్మనెంట్ గా ఉంటుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అర్థమైందా? సేమ్ అలాగే ఈ ఫార్ములాస్ అని రాసుకున్నారా? మేము నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. అర్థమైందా? ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఆల్జీబ్రాలో చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తారు, ఆ ఫామ్ లో కూడా మనం చూద్దాం. అర్థమైందా? ఏంటంటే అది ఫస్ట్ ది ఓకే, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ అర్థమైందా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ. అర్థమైందా ఫ్రెండ్స్? నా రైటింగ్ కొద్దిగా బాగోదు, బట్ అర్థం చేసుకోండి. నాకైతే అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందో లేదో తెలియదు. సో ఏంటి, ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3ab ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్. ఇలాగా మీకు క్వశ్చన్ అడిగి ఏమడుగుతాడంటే, ఇఫ్ ఏబిసి ఓకే ఏబిసి కాదు, ఒక్క నిమిషం, ఏ ప్లస్ బి ప్లస్ సి
ఇందులోని మీకు ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు అనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎందుకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎప్పుడైతే 0 అన్నాడో 0తో ఎంత మల్టిపుల్ చేసినా 0 కదా. సో మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఎలాగ అడుగుతారంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో అని ఇచ్చి ఇఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ మైనస్ 3ab అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు? డైరెక్ట్ 0 అంటాడు. మళ్ళీ అదే ప్లేస్ లో మళ్ళీ ఏమంటాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని అడుగుతాడు. మీరు ఏమవుతుంది? ఈ మైనస్ ఇటువైపు వెళ్ళిపోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 3abc, సో 3abc ఆన్సర్ పెట్టేస్తాను. సో ఇది మీరు తప్పకుండా గమనించాలి. నేను బాక్స్ లో పెట్టింది ప్లీజ్ రాసుకోండి. ఏమైంది ఫ్రెండ్స్? ఇఫ్ ఏ ప్లస్ బి అంటే ఒకవేళ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అలాగే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది అనమాట. అర్థమైందా? సో హై ఫ్రెండ్స్, అర్థమైంది కదా? ఇవి నోట్ డౌన్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు బేసికల్ గా నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇదే ఫార్ములా తీసుకుని ఏ క్యూబ్ ప్లస్, ఎందుకంటే అడుగుతాడు ఫ్రెండ్స్ ఇలాగ, అందుకనే సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమైంది కదా. దీన్ని నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ 2 వేస్తాను. అప్పుడు ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సిఏ. అవునా? సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2 ఇంటూ 2a స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ ప్లస్ 2c స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca అవుతుందా? సో ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మీరు చూసుకుంటే 2 సార్లు ఏ స్క్వేర్, 2 సార్లు బి స్క్వేర్, 2 సార్లు సి స్క్వేర్. అవునా కదా? సో ఈ మొత్తాన్ని నేను ఏమి వేసుకుంటే ఏ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి? ఒకవేళ 0 కాకపోతే అర్థందా? అప్పుడు ఏం చేస్తాను నేను? ఏ ప్లస్ బి ప్లస్ సి బై డివైడెడ్ బై 2 వేసుకోండి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. సో ఇది ఒక ఫార్ములా. ఇది కూడా ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. నేను ఓకే బాక్స్ లో పెడుతున్నాను. ఓకే ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ సి మైనస్ సి స్క్వేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాలు రెండు నోట్ డౌన్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మనం ఎగ్జామ్ లోని ప్రాబ్లం ఇచ్చినప్పుడు డెరైవ్ చేసుకుంటూ రాకూడదు. ఈ ఫార్ములాస్ మనకు గుర్తుండాలి. అర్థమైందా? చూడండి, నేను ఏం చేశాను, సింపుల్ గా కింద 2 పైన 2 ఇంటూ చేశాను. ఆ పై 2 దాన్ని ఇప్పటికైనా అది చూడండి, ఎందుకంటే ఇది 2 ఏ స్క్వేర్ కదండి, 2 సార్లు ఏ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2 సార్లు బి స్క్వేర్, ఇక్కడ 2 సార్లు అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏమిటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc ఏమవుతుంది? బి మైనస్ సి హోల్ స్క్వేర్. అలాగే సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2c ఏమవుతుంది? సి మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇదే వేసాను. అర్థమైందా? సో ఐ ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా మీకు. ఇప్పుడు మనం ఇది అయిపోతే, ఇవన్నీ అయిపోతే మనం అప్లికబిలిటీలోకి వెళ్దాం. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు, అవి ఎలా చేయాలో మీకు తెలియాలన్నమాట. అర్థమైందా? సో ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా ఈ టాపిక్ అంటే ఈ ఫార్ములా ఎక్కడ రాద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అంటే కొన్ని ఉంటాయి, కొన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు. అవి ఎలా మీరు అప్లికబిలిటీ చేయాలో మన ఫార్ములాస్ తెలిసిన ద్వారా మనం నేర్చుకున్న ఫార్ములా చేసుకున్నాం, దాన్ని అప్లికబిలిటీ చేసి దాని ఫార్ములా కనిపెడితే మీరు ఈజీగా కాన్సెప్ట్ చేస్తారు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ తప్పకుండా అడుగుతాడు. ఇవి మరి డైరెక్ట్ గా అడుగుతాడు, అందుకే చెప్తున్నా. ఇఫ్ చూడండి, ఫస్ట్ది ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత? సో ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఎప్పుడైనా సరే ఆల్జీబ్రా అని, ట్రిగనోమెట్రీ ఏమనండి, జామెట్రీ అని ఏమైనా సరే మనం ఫైండ్ అని అంటాడు కదా, దెన్ కానీ ఫైండ్ అన్న తర్వాత ఆన్సర్ ఏందో ఆన్సర్ బట్టి మనం వెళ్ళాలన్నమాట. సో మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ కావాలి. అంటే బేసికల్ గా మనకి ఎక్స్ ప్లస్ 1/x స్క్వేర్. సో నేను ఏం చేస్తాను, ఎక్స్ స్క్వేర్ 1/x స్క్వేర్ అంటే దీన్ని నేను హోల్ స్క్వేర్, దీన్ని హోల్ స్క్వేర్ వేసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్. అవునా? అంతే కదా, k స్క్వేర్ అవుతుంది. అవునా కదా ఫ్రెండ్స్? సో k స్క్వేర్ అవుతుంది. ఎప్పుడైతే మీకు k స్క్వేర్ అయిందో ఇప్పుడు చూడండి, ఈ x కి పోద్ది. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్
ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. సో ఎప్పుడైతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² మనకు కావాలో ఈజ్వల్ ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ 2. సో ఇది నేను బాక్స్ లో పెడుతున్నాను, ఇది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, తప్పకుండా నోట్ డౌన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు మనం ప్రతిసారి ఇలా డిరైవ్ చేయకూడదు, ఈ ఫార్ములా మీకు గుర్తుండిపోవాలన్నమాట. సో నేను బాక్స్ లో పెట్టిన దాన్ని మీరు రాసుకోండి, బట్ ఎలాగొచ్చిందో నేను చెప్పాను అంతే. సో మీకు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు k అన్నాడంటే x స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 అని మీరు గుర్తుంచుకోవాలన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? సేమ్ అలాగే ఇఫ్ ఇక్కడ ఒక గీద్దామా, రాసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. x మైనస్ 1/x ఈక్వల్ టు k, దెన్ 1 మినిట్ ఫ్రెండ్స్, ఈ స్టేజ్ టూర్ కూడా ఇది అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఎంత అని అన్నాడు. సేమ్ దీని ఏమవుతుంది ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 2 వేయాలంటే. అర్థమైందా? ఏమైంది ఇక్కడ కే స్క్వేర్ మైనస్ 2 కదా, ఇక్కడ కే స్క్వేర్. ఎలా చేస్తారు? ఇప్పుడే సేమ్ ఫార్ములా హోల్ స్క్వేర్ చేయండి, రెండింటికి హోల్ స్క్వేర్ చేస్తే మీకు ఏమవుతుంది అంటే x స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1/x ఈక్వల్ టు కే స్క్వేర్ అవుతుంది. ఇది మైనస్ కాబట్టి ఇటువైపు వెళ్ళిపోతుంది, ప్లస్ 2 అవుతుంది. సో అదే మనం వేసాం చూడండి, కే స్క్వేర్ ప్లస్ 2. సో ఇది మీకు డివైడ్ చేసుకోండి, బట్ ఈ రెండు మీకు తెలియాలి. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. మనం ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం, మొత్తం ప్రాబ్లమ్స్ అన్ని వీటి మీద ఉంటాయి, అందుకే చెప్తున్నా. సో మీకు బేసికల్ గా ఏం తెలిసింది చూడండి, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2. అదే x మైనస్ 1/x ఈక్వల్ టు k అయితే x స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 2. ఈ రెండు ఫార్ములా రాసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్ వస్తే మీరు ఈజీగా ప్రాబ్లం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్లేస్ లో చూడండి, ఈ కే ప్లేస్ లో నేను 3 అని వేసాను అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది x స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ మైనస్ 2 అంటే 9 మైనస్ 2 ఈక్వల్ టు 7 అవుతుంది. సో ఇలా మీరు ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి, x స్క్వేర్ ప్లస్ 1/x² ఎలా కట్టాలో నోట్ డౌన్ చేసుకున్నారా? సో మనం ఇప్పుడు నెక్స్ట్ ఫార్ములాకి వెళ్ళిపోదామా? ఎలా వచ్చిందో అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇదే మనకి అన్నాడు అనుకోండి, ఇఫ్ x ప్లస్ 1/x ఈక్వల్ టు k అన్నాడు అనుకోండి, దెన్ ఫైండ్ x మైనస్ 1/x ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. సో దీన్ని ఎలా కడతారు మీరు? అప్పుడు చూడండి, మీకు నేను ఇప్పుడు డెరైవ్ చేసి చూపిస్తాను, బట్ ఫార్ములా మాత్రం మీరు నోట్ డౌన్ చేసుకొని కంటెస్ట్ పెట్టండి, ఎందుకంటే ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అలా చూడొచ్చు. అర్థందా? సో ఇప్పుడు x ప్లస్ 1/x², నాకు మైనస్ x మైనస్ 1/x రావాలంటే ఫస్ట్ దీన్ని స్క్వేర్ చేసి దాని తర్వాత x మైనస్ హోల్ స్క్వేర్ చేసుకుని సరిపోతుందంటే బేసికల్ గా నేను ఏం చేస్తానంటే a ప్లస్ b నాకు తెలుసు, ఓకే, నాకు a మైనస్ b కావాలి. ఎయిదర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ తెలిసినా పర్వాలేదు, లేదా నేను ఏం చేస్తానంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab వస్తుంది. దాని తర్వాత మైనస్ ఇక్కడ చేసేటప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది కదా. సో నేను అప్పుడు ఏం చేస్తాను, దీన్ని x స్క్వేర్ ప్లస్ 1/x అంటే హోల్ స్క్వేర్ చేస్తున్నా. ఓకే, చూడండి ఏం చేస్తున్నాను, x స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఫస్ట్ చేస్తే ఏమవుతుంది ప్లస్ 2 ఈక్వల్ టు కే స్క్వేర్. సో నాకేమవుతుంది x స్క్వేర్ ప్లస్ 1/x² ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 వచ్చింది. సో బట్ మనకు కావాల్సింది ఏంటి, మనం x స్క్వేర్ ప్లస్ 1/x². ఈ స్టెప్ మీరు వెయ్యి అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు కే స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 1/x² వేసుకోవచ్చు, కే స్క్వేర్ మైనస్ 2 అని. ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి, x మైనస్ 1/x కనిపెట్టాలి. ఎలాగా చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x వేసుకుంటే ఏమైనా తప్పు ఉందా? ఎందుకంటే x కి కొట్టేస్తుంది, ఈజ్వల్ టు ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ 2 అని వేసుకుంటా. అర్థమైందా ఫ్రెండ్స్? కే స్క్వేర్ మైనస్ 2 అని వేసుకుంటా, స్క్వేర్ మైనస్ 2 వేసుకున్నాం. బట్ ఇక్కడ కూడా మనం ఏం చేసాం, 2 ఇంటూ x మైనస్ 2 అనుకుంటే సేమ్ వాల్యూ అంతా 2, సో మైనస్ 2 అని ఇక్కడ వేసుకోవాలి. ఏం చేసాం ఫ్రెండ్స్, మనం బేసికల్ గా దీన్ని ఏం చేసాం, x స్క్వేర్ ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ x ఇంటూ 1/x వేసుకుంటాం. బేసికల్ గా రెండే వేసుకున్నాం, x కు పోతుంది కాబట్టి. ఈక్వల్ దీని వాల్యూ అంతా యాక్చువల్ మనకు తెలుసు x స్క్వేర్ మైనస్ 2, బట్ రెండు ఒకటి మళ్ళీ మైనస్ 2 చేసాం, అదే చేసాం. సో ఓవరాల్ గా ఇది అంతా ఏమవుతుంది a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. సో ఏమవుతుంది a స్క్వేర్ a మైనస్ b హోల్ స్క్వేర్ అవుతుంది, a మైనస్ b హోల్ స్క్వేర్ ఏమవుతుంది కే స్క్వేర్ మైనస్ 4 అవుతుంది. సో హోల్ స్క్వేర్ కాబట్టి x మైనస్ 1/x ఏమవుతుంది రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4. సో ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో ఆన్సర్ ఏమవుతుంది రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4. ఇప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు వేరే సేమ్ అలాగే x మైనస్ 1/x ఈక్వల్ టు k అన్నాడు అనుకోండి, దెన్ x ప్లస్ 1/x కట్టాలంటే ఏం చేస్తాం, సేమ్ ఫార్ములా x ప్లస్ 1/x ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 వేసుకోవాలి. సో ఇది కూడా మీకు కావాలంటే డిరైవ్ చేసుకోండి.
దీన్ని స్క్వేర్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ప్లస్ చేసుకొని అవన్నీ తీసుకొచ్చి రావచ్చు. బట్ నేను ఇప్పుడు అంత టైం వేస్ట్ అంటే మీరు ఇంట్లో చేయండి, మీ అంతలో మీరు చేయండి, మీకు వస్తుంది ఫార్ములా. సో ఈ రెండు ఫార్ములాలు మీరు గమనించాలి. ఈ రెండు ఫార్ములాలు ఎక్స్ స్క్వేర్ మనం ఇక్కడ క్లియర్ గా వేద్దాం. ఓకే, ఇఫ్ ఇక్కడ రాస్తాను, మీరు రాసుకోండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఫైండ్ ఎక్స్ మైనస్ 1/x ఏమవుతుంది? రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4. ఎందుకంటే ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్. సేమ్ అలాగే ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4 అనమాట. హాయ్ ఫ్రెండ్స్, అర్థందా? ఈ రెండు ఫార్ములాలు కూడా రాసుకోండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు మనం ఏ ఫార్మ్ చూసాం? ఈ రెండు ఫార్ములాలు చూసాము. అలాగే ఎక్స్ ప్లస్ 1/x అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అవి కూడా చూసాము. ఈ రెండు ఫార్ములా కూడా రాసుకోండి. అండ్ అలాగే ఈ ఫార్ములా కూడా తప్పకుండా రాసుకోండి ఫ్రెండ్స్. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అని మీకు అప్లికేబిలిటీస్ ఉంటాయి, అందుకే చెప్తున్నా. అర్థమైందా? సేమ్ ఇదే పద్ధతిలోని మీరు ఫ్రెండ్స్ మనం ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎక్కడ మనం నెక్స్ట్ అంటే అంత బేసిక్ కాన్సెప్ట్ అంతా అయిపోయిన తర్వాత మా ప్రాబ్లమ్ ఈ బేసిక్ కాన్సెప్ట్ క్లారిటీగా అర్థమైపోతే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 + 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి. ఎక్స్ మైనస్ 1/x ఎంత అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4. కే స్క్వేర్ అంటే 3 అంటే 9 మైనస్ 4 అంటే రూట్ ఓవర్ 5 అనమాట ఆన్సర్. అర్థమైందా? అదే సేమ్ పొజిషన్ లోని ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాడు అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x ఎంత అన్నాడు అనుకోండి. ఏం చేస్తారు? రూట్ ఓవర్ 3 స్క్వేర్ ప్లస్ 4 అంటే రూట్ ఓవర్ 9 ప్లస్ 4 అంటే రూట్ ఓవర్ 13. సో ఇలా మీరు ఆన్సర్ చేయాలి. అర్థమైందా? సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా? ఇవన్నీ ఫార్ములాస్ ఎక్కించుకున్నారు కదా? ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దామా? సో ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ వెళ్దాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇప్పుడు ఇంకో ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఈ ఫార్ములా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అన్నాడు అనుకోండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్ కట్టమంటే ఏం చేస్తారు? మనకి ఎక్స్ స్క్వేర్ మనం ముందు చూసాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే మనం కట్టేవచ్చు ఈజీగా, ఇది తెలిసిపోయింది. కే స్క్వేర్ మైనస్ 2 అని వేసేస్తాం. బట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అని చేస్తే మైనస్ 1/x స్క్వేర్ చేస్తే ఏం చేస్తాం? మీకు తెలుసు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లోనే ఉందా ఇది. సో బేసికల్గా నేను ఏం చేస్తాను? ఎక్స్ ప్లస్ 1/x ఇంటూ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x స్క్వేర్, అంతే కదా. సో ఈ రెండు కనిపెడితే మనకి అయిపోయింది. ఎక్స్ ప్లస్ 1/x ఆల్రెడీ మనకి తెలుసు ఏంటిది? కే. సో కే వేస్తాం. ఇంటూ ఎక్స్ మైనస్ 1/x అంటే మీకు ఇప్పుడే చెప్పా. ఎక్స్ ప్లస్ 1/x తెలిసిన తర్వాత ఎక్స్ మైనస్ 1/x అంటే రూట్ టు పవర్ ఆఫ్ కే స్క్వేర్ మైనస్ 4. సో నేను అదే ఫార్ములాని డైరెక్ట్ గా కే స్క్వేర్ మైనస్ 4 వేసేస్తాను. సో ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? సో ఇదే జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5 అని వేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని వేసుకోండి. అంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 అయితే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎంత? సో సింపుల్ కట్టేయండి. ఎంత? 5 ఇంటూ రూట్ ఓవర్ 5 స్క్వేర్ మైనస్ 4. ఎందుకంటే మనకి ఎక్స్ ప్లస్ ఇది సేమ్ ఫార్ములా కదా. సో ఏమవుతుంది? 5 ఇంటూ 25 ప్లస్ 4 అంటే 21 రూట్ ఓవర్ 21 అంటే 5√21 అన్నది ఆన్సర్ అనమాట. అయ్యో ఫ్రెండ్స్ అర్థమైంది కదా? మీకు అర్థమైంది అనుకుంటున్నా మనం ఎలా చేయాలని. సో ఈ ఫార్ములా కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4 అనమాట. సో ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు. అర్థమైందా? సో చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైటింగ్ అర్థం కాకపోతే ప్లీజ్ బాగా చూడండి, లేదా కమెంట్ చేస్తే మీకు మళ్ళీ చెప్తాను. అర్థమైందా? సో ఇప్పుడు వేరే టాపిక్ లోకి వెళ్ళిపోదామా మనం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆల్జీబ్రా అంతా ఫార్ములాస్. ఆ ఫార్ములాస్ మీరు ఎలాగ అప్లై చేయగలరు, ఎలాగ యూజ్ చేయాలన్నది అది మీ మీద ఆధారపడి ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వ్ మీద ఆధారపడి ఉంటుంది. సో అది ఎలా చేయాలో కూడా చెప్తాను. బట్ ఈ ఫార్ములాస్ అన్ని మీరు నోట్ డౌన్ చేసుకొని కంటెస్ట్గా పెట్టాలి రేపు మనం చేసే ప్రాబ్లమ్స్ మీద. అదేందా? సో ఇప్పుడు మనం వేరే చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఇవ్వచ్చు అంటే ప్రాబ్లమ్స్ లోని ఇప్పుడు ఒక దగ్గర ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడండి. మీకు ఏమన్నాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఎంత కట్టమన్నాడు. సో ఇలాగ ఇచ్చాడు కదని, మీకు ఇలాగ ఇచ్చాడు కదని మీరు కంగారు పడవసరం లేదు. ఎందుకంటే ఇలాగ ఇచ్చాడంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు మీరు వీటిని నేను ఏం చేస్తానంటే ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 5x డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ 1/x అంటే మొత్తం ఎక్స్ తో చేస్తాను. సో 0 డివైడెడ్ బై ఎక్స్ అంటే 0. సో ఓవరాల్ గా ఏమవుతుంది? ఎక్స్ కి ఎక్స్ పోద్ది అంటే ఎక్స్ మైనస్ 5 ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటిది? ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది అనమాట. ఈ 5 అనేది ఇవ్వదు. సో మనకి ఈ ఫార్ములాలో వస్తుంది చూడండి. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? కే స్క్వేర్ మైనస్ 2 ఆన్సర్, అంతే కదా. సో కే స్క్వేర్ అంటే 25 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 23 అనమాట ఆన్సర్. ఫ్రెండ్స్ ఎలాగొచ్చిందో చూసారు కదా? సింపుల్ గా ఇలాగ ఇచ్చారని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. నేను జస్ట్ డివైడ్ ఏం చేశాను? ఎక్స్ స్క్వేర్
మైనస్ 5x ప్లస్ 1 హోల్ బై డివైడెడ్ బై ఎక్స్ చేస్తాం 0/x అంటే 0 అయిపోద్ది కాబట్టి ఇక్కడ x కి ఒక x పోద్ది x కి x పోద్ది 1/x మిగులుతుంది. సో ఏం మిగిలింది x మైనస్ 5 ప్లస్ 1/x అంటే x ప్లస్ 1/x ఈక్వల్ టు 5 అనమాట. మన ఈ ఫార్ములాలో వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాం k² మైనస్ 2 అన్నది చేసేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అర్థమైంది కదా. సో ఇలాగ మీరు అప్లికబిలిటీ ఉండాలన్నమాట, మీకు అర్థం అవ్వాలని చెప్పేసాను. సో దీని తర్వాత ఇంకోటి కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఉంది, అది మీరు గుర్తుంచుకోవాలి. ఇఫ్ ఈ ఫార్ములా కూడా చూడండి x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k దెన్ x³ ప్లస్ 1/x³ ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మీరు ఏం చేయాలి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ x³ ప్లస్ 1/x³ ఎంత అన్నాడు. సో మనం ఏం చేయాలి, x ప్లస్ 1/x హోల్ క్యూబ్ చేసేస్తే ఏమవుతుంది k³ అవుతుంది. రెండు వైపులా మనం క్యూబ్ చేస్తాం, అర్థందా. సో ఏమవుతుంది a² అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఎంత a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b, అవునా, a ప్లస్ b. సో దాన్ని ఎలా చేయండి అంటే x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 ఇంటూ x ఇంటూ 1/x అంటే 3ab ఇంటూ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k³, అవునా. సో ఇప్పుడు చూడండి ఈ x కి పోతుంది, అవునా. సో అండ్ x ప్లస్ 1/x అంటే మనకు ఆల్రెడీ తెలుసు k, సో ఇక్కడ k యాడ్ చేసుకుంటారు. సో ఏమవుతుంది x³ ప్లస్ 1/x³ ప్లస్ 3k ఈజ్ ఈక్వల్ టు k³ అనమాట. సో ఆన్సర్ అవుతుంది x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k అనమాట. సో ఇది కూడా మీరు గుర్తుంచుకోవాలి, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఈ పాయింట్ ఎలాగొచ్చిందో మీకు అనవసరం, మీకు జస్ట్ ఎలా రావాలనేది నేను చెప్పాను అంతే తప్పించి, మీకు అర్థం అవ్వాలని చెప్పాను తప్పించి ఇవన్నీ మీరు గుర్తుంచుకోలేదు. మీకు డైరెక్ట్ గా అడిగాడు అనుకోండి x ప్లస్ ఇలాగా x ప్లస్ 1/x ఈక్వల్ k అయితే x³ ప్లస్ 1/x³ ఎంత అంటే k³ మైనస్ 3k. ఈ ఫార్ములా మీకు మైండ్ లో గుర్తుండిపోవాలి, అర్థందా. సేమ్ అలాగే x మైనస్ 1/x ఈక్వల్ టు k అయితే x³ మైనస్ 1/x³ ఎంత అవుతుంది, జస్ట్ x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ ప్లస్ 3k. మీరు కావాలంటే డిరైవ్ చేసుకోండి, మీకు వస్తుంది, అర్థమైందా. సో ఇది కూడా రాసుకోండి, ఈ రెండు ఫార్ములా కూడా మీరు రాసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, x ప్లస్ 1/x ఈక్వల్ టు k అయితే x³ ప్లస్ 1/x³ ఈక్వల్ టు k³ మైనస్ 3k, అర్థమైందా. సో అదొకటి. సేమ్ అలాగే డిఫరెన్స్ అనమాట, ఇది x మైనస్ 1/x అయితే x మైనస్ x³ మైనస్ 1/x³ ఈక్వల్ టు k³ ప్లస్ 3k అవుతుంది. ఈ రెండు ఫార్ములా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఓవరాల్ గా ఈ ఫార్ములాస్ అన్ని గుర్తుంటే మీకు ఆల్జీబ్రా అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, అర్థమైందా. సో సేమ్ ఇలాగే ఇంకొక ఫార్ములా ఉంది, అది చాలా చాలా ఇంపార్టెంట్, అవన్నీ చూసుకుని దాని తర్వాత రివైజ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూడండి రివర్స్ అప్లై చేసి మనం ఎలా కూడా ప్రాబ్లం చేయాలో మీకు చూపిస్తాను. ఎలా అంటే చూడు, ఇఫ్ x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు ఒక 34 35 36 34 అనుకుందాం, దెన్ x మైనస్ 1/x ఎంత అన్నాడు అనుకోండి. మీరు ఎలా చేయాలి, ఫస్ట్ దీన్ని ఏం చేసుకుంటాను, x⁴ ప్లస్ x⁴ ప్లస్ నేను ఏం చేస్తానంటే మనకు మైనస్ కదా కావాలి, ఎలాగే చేసుకున్నా పర్లేదు, 2 ఇంటూ x² ప్లస్ x² ఇంటూ 1/x² వేసుకుంటాను. సో 34 ప్లస్ 2 ఇక్కడ రావాలి, అవునా కదా. ఎందుకంటే అది ఏమైంది ఫ్రెండ్స్, ప్లస్ 2 ఇక్కడ చేసాము, ప్లస్ 2 ఇక్కడ చేసాము. సో ఓవరాల్ గా ఏమవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ x² ప్లస్ 1/x² అంతే కదా, మనకు సరిపోయింది కదా. ఇది x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఏమవుతుంది మనకి x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు √36 అంటే 6 అయిపోతుంది. సో మనకి ఇక్కడ మనకి x² ప్లస్ 1/x², మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏం కావాలి x మైనస్ 1, ఎందుకంటే మనకు ఆన్సర్ కావాల్సింది x మైనస్ 1/x. సో నేను ఏం చేస్తాను, x² ప్లస్ 1/x² మైనస్ 2 ఇంటూ 1/x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 2 వేసుకుంటా, ఎందుకంటే 2 ఇక్కడ మైనస్ చేసా. సో ఇక్కడ ఏమవుతుంది x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అంటే బేసికల్ ఏమైంది x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అవుతుంది అనమాట, అర్థమైందా. సో అర్థమైంది ఫ్రెండ్స్, ఏం చేసాం మనం పై నుంచి కింద వరకు వచ్చామంట. ఎంత సింపుల్ గా వచ్చింది చూడండి, మీకు తెలిస్తే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ప్రాబ్లమ్స్ అన్ని ప్లీజ్ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడితో ఈ వీడియో ఆపుదాము, ఎందుకంటే మనం రేపు వీటి మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, మీకు మొత్తం క్లారిఫికేషన్ వస్తుంది అనమాట. సో మీరు ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఏంటంటే చూడండి, ఫస్ట్ నోట్ డౌన్ చేసుకోవాల్సింది ఈ అన్ని ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి. ఒకటి సెకండ్ స్లైడ్ ఇది, ఓకే. ఇందులో x ప్లస్ 1/x అయితే ఎంత అవుతుంది ఇవన్నీ, తర్వాత అలాగే x ప్లస్ మైనస్ 1/x అంటే ఇవన్నీ మీరు నోట్ డౌన్ చేసుకొని, అర్థమైందా. సో నోట్ డౌన్ చేసుకొని కంటస్థా పెట్టండి, రట్టా పెట్టండి, ఎలాగైనా పెట్టండి. బట్ మళ్ళీ రెండోసారి మీరు చేయకూడదు, మీరు డైరెక్ట్ గా మీకు ఆన్సర్ తెలియాలన్నమాట. అంటే లైక్ ఇప్పుడు x ప్లస్ 1/x ఈక్వల్ టు ఎలాగా x ప్లస్ 1/x ఈక్వల్ టు 3 అని ఇచ్చుకోండి, x³ ప్లస్ 1/x³ ఎంత అంటే మీరు డైరెక్ట్ గా మీరు ఏం చేయాలి, k³ మైనస్ 3 క్యూబ్ అని 3k అని k³ అంటే 3 3 క్యూబ్ అంటే 27 మైనస్
3 ఇంటూ 3 అంటే 9, 27 మైనస్ 9 అంటే 18, అంతే 18 మీరు ఆన్సర్ వేసేయాలన్నమాట. అర్థమైందా? సో అలా మీరు చేయాలి, అంతే తప్పించి మళ్ళీ మీరు ఎక్స్ క్యూబ్ ఇవన్నీ వస్తారంటే అలాగ అవ్వకూడదు. అందుకే ఫార్ములాస్ నేను ఏవైతే బాక్స్లు పెట్టానో ఆయన ఫార్ములాస్ నేర్చుకోండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఎవరైతే సబ్స్క్రైబ్ అయినా అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి. అలాగే మన తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయిన చూడండి. మళ్ళీ రేపు మంచి వీడియో కలుద్దాం. అప్పటికే హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.